ఇటు కరీంనగర్ జిల్లాలోనూ రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా జరిపించేందుకు సిద్ధమవుతోంది. సీఎంఆర్ ధాన్యం ఎగవేత వ్యవహారంలో చాలా కఠిన చర్యలకు రంగాన్ని రెడీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. టాప్ 20 బకాయిదారుల జాబితాలో కరీంనగర్ జగిత్యాల జిల్లాకు చెందిన 4 మిల్లర్లు ఉండటం కలకలు రేపుతోంది. వీరిపై పీడీ యాక్ట్ పెట్టే దిశగా ప్రభుత్వం పోలీసులకి వివరాల్ని పంపించారని సమాచారం. ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ వివరాలను మీరు చూడండి. ఆ జాబితాలో ఉన్నవారు వీళ్ళే. కరీంనగర్కు చెందిన సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎంత బకాయి ఉందో తెలుసా? 37,72 లక్షల. మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్ ఎంత బకాయిందో తెలుసా? 27,69 లక్షల బకాయిలున్నాయి. జగిత్యాల డెల్టా రైస్ నుండి మండి ఆగ్రో ఇండస్ట్రీస్ 27,68 లక్షలుంది. ఇక శ్రీ అభయాంజనేయ సాయి ఇండస్ట్రీస్ 25,51 లక్ష బకాయితో ఉన్నట్టు సమాచారం. మొత్తంగా భారీ మొత్తంలో సీఎంఆర్ ధాన్యం బకాయిలు ఉండటంతో ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే కొంతమంది డేటాను ఈడీకి ఇచ్చింది. వీళ్లపై పీడీ యాక్ట్లు నమోదు చేసి లోపలేయడానికి సిద్ధమవుతోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, కరీంనగర్లో ఈ బకాయిదారులపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుంది. అసలు ఈ బకాయిదారుల వెర్షన్ ఏంటి? ఎస్ రోహిత్, ఇప్పటికే సీఎంఆర్ ధాన్యము యొక్క ఎగవేత లోపల ఇప్పటికే ప్రభుత్వము రైస్ మిల్లర్లకు చాలా అవకాశాలు ఇచ్చింది. డబ్బులు కూడా కట్టాలని చెప్పినా కానీ ఎగవేతకే వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో దీనిపైన ప్రభుత్వం కూడా ఇటు వీరిపైన పెద్ద ఎత్తున కూడా ఉత్పాదం మోపాలని చెప్పి ప్రయత్నాలు కూడా కొనసాగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఇటు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వారే 4 ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా బకాయిలు చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ లో ఉండడము, అదేవిధంగా సీఎంఆర్ ధాన్యం కుంభకోణం లోపల వీళ్ళ పాత్ర పెద్ద ఎత్తున కూడా ఉండడం. ఇటీవల జగిత్యాలకు సంబంధించినటువంటి ఒక బీజేపీకి సంబంధించినటువంటి నేత అక్కడ పీడీ యాక్ట్ పెట్టినా కానీ మళ్ళీ ఆ అధికారుల యొక్క అండదండలతో మళ్ళీ యాంటీసెప్టిక్ బెయిల్ తీసుకొచ్చుకొని అక్కడ సంబరాల లోపల పాల్గొనడం, దీనిపైన మొత్తం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు 20 మంది ఎవరైతే ఉన్నారో వారి లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వారు 4 ఉన్నారు. వీరి 4 దాదాపుగా 150 కోట్ల బకాయిలు ఉన్నటువంటి నేపథ్యం లోపల వీరికి ప్రభుత్వం కూడా చాలా అవకాశాలు ఇచ్చింది. కానీ వీరిపైన పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే వీళ్ళ 4 యొక్క డీటెయిల్స్ పోలీసులకు కూడా శ్రీనివాస్ ఆల్రెడీ గుర్తించిన ఈ 4 మిల్లర్స్ కి సంబంధించి ఆస్తులు అటాచ్ చేయటం, లేదంటే వారిని సంబంధించి అమౌంట్ ఏ విధంగా రికవరీ చేసింది, ఇప్పటివరకు ఏమి రికవరీ చేయలేకపోయిందా? అట్ ద సేమ్ టైం కొన్ని నివేదికల్లో చూస్తే సివిల్ సప్లై మేనేజర్ సీఎంఆర్ బకాయిలు అసలు లేవు అంటూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తూ నివేదికలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అట్లా? ఖచ్చితంగా ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఏదైతే సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్, తర్వాత ఇటు మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్, డెల్టా రైస్ ఆగ్రో డిస్ట్రిబ్యూషన్, అభయాంజనేయ సాయి ఇండస్ట్రీ, వీళ్ళందరూ కూడా దాదాపుగా 200 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి బకాయిలు ఉన్నారు. ఇప్పటికే వీరికి 3 నుంచి 4 సార్లు కూడా అవకాశం ఇచ్చింది. అంటే బకాయిలు చెల్లించాలని చెప్పి చాలా సార్లు కూడా రైస్ మిల్లర్లకు అవకాశం ఇచ్చినా కానీ వీళ్ళు బకాయిలు ఎగవేతకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాక వీళ్ళు ఖచ్చితంగా వీరి ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి డబ్బులు రాబట్టే విధంగా అయితే చర్యలు తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. నల్గొండలో కూడా సేమ్ సిచ్యువేషన్. తెలంగాణలో ఇంకా సుమారు 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి సీఎంఆర్ రైస్ బకాయిలు. సో అందరినీ ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఈడీకి కూడా సమాచారం ఇస్తారు. నిజానికి ఇది దేశద్రోహం కింద లెక్క. అవును, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టినప్పటికీ కూడా అధికారులు అండదండలు ఉండబట్టే ఇంత రూపంలో అధికారులు అండదండలు లేకుండా ఇంత బరి తెగింపుకి జరగదు. ఇవన్నీ జరగవు. పొట్ట నింపుకోవడానికి పేదోడు రోజంతా కష్టపడుతూ ఉంటే వీళ్ళు మాత్రం అలాంటి పేదోడికి ఇవ్వటానికి రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ధాన్యం మిల్లర్స్ ఇస్తూ ఉంటే వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు నొక్కేస్తుంది.